యేసుక్రీస్తు ప్రభు వారిని ఆవరించింది. దేవునికి స్తోత్రం. ఈరోజు బాధతో నువ్వు ప్రార్థన చేస్తే ఆ పరిశుద్ధాత్మ తేజస్సు నిన్ను కూడా ఆవరిస్తుంది. ఏవండి, నువ్వు ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేస్తావో, ప్రార్థన చేయడానికి ఒక చోటు ఏం అవసరంలా, ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఏం అవసరంలా, నీకెక్కడైతే ప్రభు వారికి ప్రార్థన చేయాలనిపిస్తుందో ఆ చోటునే నువ్వు ప్రార్థన చేయొచ్చు, మోకరించవచ్చు, నిలబడవచ్చు, నడుచుకుంటూ వెళ్తూ కూడా ప్రార్థన చేయొచ్చు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన రూపం మారిపోయింది, ఆయన వస్త్రాలు దగదగా మెరిసిపోతున్నాయి. మెరిసిపోతున్నటువంటి సమయంలో ఏం జరిగిందో చూద్దాం. 30వ వచనం చూడండి. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. ఆయన ప్రార్థన చేస్తుంటే మహిమ ఆయనతో చుట్టూ నిండు